ఓకే అండి, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. సాధారణంగా అరబ్ వాళ్ళకి ఇది చేస్తే అస్సలు నచ్చదు అనమాట. అదండి, అరబ్ వాళ్ళకి అది చేస్తే అస్సలు నచ్చదు అనమాట. ఐ థింక్ దిస్ సైడ్. Is it? Oh. భయపడుతుందండి, భయపడుతుంది. ఎలా భయపడుతుంది? What's your name? Move. Habibi. Hi. I will not talk to you for 1 hour వరకు మాట్లాడతాం సార్. You cannot stay without me, without talking to me. I can. I don't feel it now because I know you're doing it on purpose. So it's fine, do it till tomorrow. Do it again, normal. Yeah, it's fine. Where's the car? ఎప్పుడు కాపీ చేస్తుందండి, ఎప్పుడు జీవితంలో I started దానికి before. Guys, you can say who started before. I కాపీ started before, right? కాపీ తప్పించి ఇంకా కాఫీలు started before. అంతే. I said where, and then he said like, కాఫీ తప్పించి ఇంకేమన్నా. హలో అండి, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే దుబాయ్లో అల్సీర్ అనే ప్లేస్లో ఉన్నామన్నమాట. అక్కడ ప్రేయర్ జరుగుతుంది. హలో అండి, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే దుబాయ్లో అల్సీర్ అనే ప్లేస్లో ఉన్నామన్నమాట. అక్కడ అసలు అల్సీర్ ఏంటంటే ఫేమస్ ప్లేస్ అనమాట. ఎందుకంటే షేక్ ఇల్లు ఇక్కడ ఉండేది అనమాట. షేక్ అంటే వాళ్ళ రాజు అనమాట. పూర్వం వాళ్ళ ఇల్లు, అతని ఇల్లు ఇక్కడ ఉండేది అనమాట. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఆ ఇంటిని, అంటే ఇప్పటికీ వాళ్ళు ఆ ఏరియాని మొత్తం మీరు చూసినట్లయితే ఆ ఇల్లులు తలుపులు అన్నీ పాత పూర్వం కాలం లాగానే పెట్టారనమాట. వాళ్ళు ఏం చేంజెస్ చేయలేదు. చిన్న రెనోవేషన్స్ మెయింటెనెన్స్లు చేస్తూ ఉంటారు. మీరు చూసినట్లయితే ఇప్పుడు నైట్ మార్కెట్ టైప్లో చేశారనమాట. వెనకాల చూడండి, ఇది మొత్తం మార్కెట్. అంతేకాకుండా మీకు ఇక్కడ మా పక్కనే ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక బట్టలు గిట్లు అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి 10 దిర్హమ్స్ అంటే 150 రూపాయలు అనమాట. 150 రూపాయలకి వాళ్ళు ఇవి అమ్ముతున్నారు. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే 150 రూపాయలు అనమాట. ఇదిగో మీకు ఏ కలర్ అంటే ఏ టైప్ కావాలంటే ఇవి ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఈ మ్యాక్సిమం ఇది 20 to 30 దిర్హమ్స్ ఉంటుంది అనమాట. అంటే 200 నుంచి 300 రూపాయలు. ఓకే, అలా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇదిగో మీరు చూసినట్లయితే దుబాయ్ వాళ్ళు అంటే అరబ్ వాళ్ళు తలకి తలపాకు కట్టుకుంటారు కదా, ఇదైతే వింటర్కి అనమాట. కానీ తలపాకులు ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఆ ఎదర పర్ఫ్యూమ్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. పదని చూద్దాం అంటే ఎలా ఉంటుంది ఏంటో. ఇక్కడ చూడండి, పూర్వం కాలం కూడా కాదు, ఈ మధ్య మనం కూడా వాడుతున్నాం అనుకో. కానీ ఇప్పుడు ఈ దుబాయ్లో ఇటువంటి సాధారణంగా ఏం వాడట్లేదు ఇంకానే. ఇవన్నీ ఆపేసారు. ఇటువంటి వింగ్ ఫ్యాన్స్ అనమాట, రెక్కలు ఉన్న ఫ్యాన్లు. అక్కడ చూసినట్లయితే ఇక్కడ పాకిస్తానీ చెప్పులు అమ్ముతున్నారు అనమాట. మీకు చూపిస్తాను. ఇగో చూసినట్లయితే ఇదిగో ఈ ఏరియా అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. ఇదిగో పాత గేట్ మాత్రం పాతదే, కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యాక్సెస్ అనమాట. అంటే మీరు కార్డ్ లేకుండా యాక్సెస్ అవుతుంది అనమాట. గేట్ ఓపెన్ అవ్వదు. కానీ మొత్తం అంతా చూసినట్లయితే ఓల్డ్ ఫ్యాషన్లోనే పెట్టారనమాట. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ వచ్చి టూర్ వేసుకున్నట్లయితే. కానీ ఎండలు పేలిపోతున్నాయి అనమాట. మామూలు ఎండలు కాదు. బయటకు వచ్చామంటే దొండ పండులాగా రాలిపోతాం అనమాట శుభ్రంగా. కానీ ఇటు అటు చూసినట్లయితే ఇదిగో భలే ఉంది. వెనకాల చూడండి, ఆ పక్క పక్క కేకలు ఉన్నాయన్నమాట. ఇక్కడ డస్ట్బిన్లు కూడా పెట్టారు. అక్కడ చూసినట్టయితే డస్ట్బిన్లు ఉన్నాయి. భలే ఉన్నాయి. మొత్తం ఓల్డ్ ట్రెడిషనల్గా పెట్టారనమాట. ఓల్డ్ కల్చర్ని వాళ్ళు ఇంకా షో చేస్తారనమాట. అంటే దుబాయ్లో కల్చర్ ఇంకా ఎలా ఉండేది అని. అది ఈ పక్క చూసినట్లయితే హోటల్ ఉందండి. హోటల్లోకి వెళ్ళి అసలు చూద్దాం అసలు లోపల ఏముంటుందో ఏంటో. హోటల్ అంటే మన హోటల్ లోపలికి ఏమి వెళ్ళాము, రిసెప్షన్ అనమాట. ఎవరు లేరు కాబట్టి అందుకే దూరం నేను లోపలికి. ఇదిగో ఫోన్లు గీన్లు ఉన్నాయి. ఎవరికైనా ఫోన్ చేద్దామా? పని చేస్తుంది రోజు, వద్దు గెలకూడదు అటువంటి. అదిగో 102, 103 రూమ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. రూమ్లో ఏదో ఒక తాళం తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. లిఫ్ట్ పని చేస్తుంది, చూద్దాం. నిజమైన హోటల్ అండి, ఫేకింగ్ కాదు. ఇదిగో మనం ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ వద్దు, దొబ్బుతారు అన్నమాట శుభ్రంగా. మా ఆవిడ అనుకుంటుంది ఎక్కడికి వెళ్ళిపోయాడు వేయడని. రౌండింగ్, స్నీకింగ్ ఇన్ ద హోటల్ ఫర్ ఫ్రీ. కొట్టుకుంటున్నారు వాళ్ళు, గొడవ పెట్టుకుంటున్నారు. కేకలా ఉంది అది. శీతాకాలం అయితే మొత్తం రఫ్ ఆడేద్ది అనమాట పిల్లలకి. భలే ఉన్నాయి డ్రెస్సులు. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. జాకెట్ కేక్ అనమాట. ఇతను దుబాయ్ కింగ్ అనమాట, దుబాయ్ రాజు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఉండేవారు అనమాట ఇక్కడ. పైన చూడండి చేపలు వలలు పెట్టారండి డెకరేషన్ కోసం.
చాలు, ఎక్కువైపోయింది ఇంకా. ఇక్కడ చూపిస్తాను వెళ్ళిపోతున్నాను అనేసి రాగం గట్టిగా లాగాడు అనమాట. కుచ్చు కుచ్చు అవుతాయి పాటని మొత్తం ట్రెడిషనల్ పాటగా మార్చేసాడు అనమాట. ఈ పక్క దీన్ని బర్ దుబాయ్ అంటారు అనమాట, ఆ పక్క అయితే డేరా అంటారు అనమాట. అది ఓల్డ్ దుబాయ్, ఇది న్యూ దుబాయ్ అనమాట. కానీ న్యూ దుబాయ్ అయినా కూడా ఈ ఇల్లులు ఇక ఇవన్నీ వాళ్ళ పూర్వం కాలం ఇల్లులు అనమాట. ఇలాగ ట్రెడిషనల్గా అనిపిస్తాయి. ఇక్కడ వాళ్ళ మసాలాలు ఉన్నాయన్నమాట. ఇదిగో గోరింటాకు అమ్ముతున్నారండి. టీ మిషన్, కాఫీ మిషన్ ఉంది ఇక్కడ. ఇవన్నీ వాళ్ళ మసాలాలు. ఇదిగో ఎండి గులాబీలు వాళ్ళు ఏం చేస్తారంటే టీలో వేసుకుని తాగుతారండి. ఇదిగో ఇవన్నీ సాఫ్రాన్ ఉంది అక్కడ, బోల్డ్ అంతా కుంకుమ అనమాట. చెమటలు శుభ్రంగా చెమటలు పెట్టేసాం అనమాట. వేడి ఎంత ఉందంటే అంత ఉందన్నమాట. అయినా కూడా జనాలు బాగానే తిరుగుతున్నారు. చెమటలకి, వేడికి, దానికి దీనికి సంబంధం లేదు అనమాట. వీకెండ్ కాబట్టి, సాటర్డే కాబట్టి, సాటర్డే అందరూ తిరుగుతూ ఉంటారు అనమాట. సాటర్డే సండే హాలిడే అనమాట ఇక్కడ ఎక్కువ మందికి. ఇక్కడ చూడండి మొత్తం అన్ని యాంటిక్లు అమ్ముతున్నారు అనమాట. పాత ఐటమ్స్ అనమాట. ఇవన్నీ శంఖాలు మనం అయినా బీచ్ నుంచి అయినా కూడా తెచ్చేసుకోవచ్చు అనుకో. పాత సైకిల్ అంటే కొంతమంది డెకరేషన్ కోసం ఇంట్లో పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఇదిగో పాత టీవీ. ఈ టీవీ ఎందుకో మరి నాకు ఎమోషనల్లీ బాగా కనెక్టెడ్ అనమాట. ఇటువంటి టీవీలు చూసినప్పుడల్లా నాకు నిజంగానే భలే అనిపిస్తుంది అనమాట. ఈ మధ్య అన్ని ఎల్ఈడీలు వచ్చేసినాయి. కానీ పూర్వం ఆ టీవీ అటువంటి టీవీ అనమాట. పెయింటింగ్ బాగుంది, కేకలా ఉంది, కలర్ కాంబినేషన్ భలే ఉందన్నమాట. ఇవన్నీ పెయింటింగ్స్ అమ్ముతారు అనమాట. ఇదిగో ఇతను అబుదాబి కింగ్ అనమాట. ఇప్పుడు లేట్ చనిపోయాడు, కానీ ఇతనే దుబాయ్ని మొత్తం ఇన్వెన్షన్ మొత్తం అవుతుందేనమాట. మా ఆవిడకి దోకని వీడియో చేస్తుంది. అయితే ఇతనేనమాట దుబాయ్ని మొత్తం కలిపి మొత్తం అంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు కదా, ఆయనేనమాట. కరో ఇగో ఇవన్నీ పాత ఇగో ఇవి కూడా అమ్ముతున్నారు. అంటే ఇంట్లో కొంతమంది ఆర్టిఫిషియల్గా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు అనమాట. ఎందుకంటే దుబాయ్లో వాళ్ళు ఇలాంటి సాధారణంగా చూడరు అనమాట. వాళ్ళకు పెద్ద ఉద్యోగం అనమాట. మనకైతే ఇటువంటి మన కూరగాయలు అమ్మేవాడు కూడా ఇలాంటివి ఉంటాయి అనమాట. తాంబేలు చూడండి భలే ఉంది. అన్ని యాంటిక్స్ అనమాట, భలే ఉన్నాయి ఇక్కడ. యాంటిక్స్ అంటే నాకు ఇష్టం అనమాట. పాత టైప్ రైటర్, మట్టి టీస్ ఉన్నాయి. ఇదిగో ఇతను ఫాదర్ ఆఫ్ నేషన్ అనమాట. ఇతను ఎవరో మరి తెలియదు కానీ వీడియోలు చేస్తున్నాడు ఈ మధ్య. కార్పెట్లు అమ్ముతున్నారు, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ, భలే ఉన్నాయి. ఇదేంటో మరి భలే ఉంది. సైకిల్ విచిత్రంగా ఉందండి. ఎలా ఉంది చూడండి. మీరు ఎక్కడ కూర్చుంటారు అమ్మ, అంత దూరం కూర్చుంటే ఎలా అందుతుందండి బాబు. టీలు చేసుకున్నాయి అనమాట. సాంబారం వేసుకోవడం అనేది, ఏమో టీ చేసుకున్నాయి. టెలిఫోన్లు, పాత టెలిఫోన్లు ఎలా పెట్టారు చూడండి. పెట్టలేదు, పాడేశారు అనమాట. ఎలా పెడతారా మళ్ళీ నేనే. ఇదేదో బాగుంది, కేకలా ఉంది. ఇది తాళం కప్పలు కూడా ఉన్నాయండి బాబు. వెరైటీ తాళం కప్పలు ఉన్నాయి. బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ భలే ఉన్నాయి. ఏంటో మరి ఏదో కంట్రీ కాయిన్స్ ఉంటాయి. చైనీస్లో రాసున్నాయి మరి ఏంటో తెలియదు. ఇది అమెరికా అంట, కానీ అమెరికాలో కాయిన్స్ ఇలాంటివి ఎంత పెద్దగా ఉండవే.
Thank you.